రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి జిల్లా పెదకందుకూరులో భారీ పేలుడు జరిగింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో 8 మంది కార్మికులకి తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో కార్మికులు పరుగులు తీశారు. రియాక్టర్లు పేలిన వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించారు. కంపెనీలో 2 రియాక్టర్లు బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మీడియాని లోపలికి అనుమతించకపోవడంతో ప్రాణ ఆస్తి నష్టంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కనకయ్య, ప్రకాష్ అనే 2 కార్మికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. చికిత్స పొందుతూ కనకయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ గాయత్రి, యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో అయితే ప్రీమియర్ ఎక్స్పోజివ్స్ లో బాంబు పేలుడు సందర్భం కనపడుతుంది. 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. గాయాలైన వారిలో కనకయ్య, ప్రకాష్, సురేష్ అనే 3 కార్మికుల పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. హుటాహుటిగా భువనగిరి ఏరియా హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కనపడుతుంది. బాంబు పేలిన తర్వాత ఎమర్జెన్సీ ప్రకటించి సైరన్ అయితే మోగించింది కంపెనీ యాజమాన్యం. ఇప్పుడు కంపెనీ యాజమాన్యం మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేదు. లోపల ఇంకా ఎంతమందికి గాయాలైనాయి అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. కాబట్టి అయితే మొత్తంగా భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో అయితే ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో అయితే బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఒక కార్మికుడు అయితే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మరొక కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. జనగామ జిల్లా బుచ్చన్నపేటకు చెందిన కనకయ్య అయితే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. యాదగిరిగుట్ట మండలం రామోజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ కు అయితే తీవ్ర స్థాయిలో గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రకాష్ కు భువనగిరి ఏరియా హాస్పిటల్లో ప్రథమ చికిత్స అయితే అందించిన సందర్భం కనబడుతుంది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. మరికొంతమంది కార్మికులు కూడా గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. వారికి కూడా హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. మొత్తంగా నల్గొండ జిల్లాలో కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లాలో కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు, ఈ కంపెనీలో ప్రమాదాలు, బాంబు పేలుడు కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు, 10 రోజులకు ఒకటి ఇలా జరుగుతూనే వస్తుంది. మొత్తంగా ఈ ఫైర్ సిబ్బంది కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టడంలో తీవ్ర స్థాయిలో ఫెయిల్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఈ కంపెనీలకు కొన్ని సేఫ్టీ రూల్స్ ఉంటాయి. ఆ సేఫ్టీ రూల్స్ ని కూడా ఎవరు ఈ కంపెనీలో యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలో ఎవరు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేరు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గాయత్రి, శంకర్, మిగతా కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఎంత ఆస్తి నష్టం జరిగిందిగా అంచనా వేస్తున్నారు? ఆస్తి నష్టం తీవ్రంగా జరిగిందని ఒక అంచనాకైతే ఇంకా వచ్చే పరిస్థితి అయితే రాలేదు. గాయత్రి, గాయపడ్డ కార్మికులు 8 మంది గాయపడ్డారని చెప్పేసి కంపెనీ యాజమాన్యం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గ్రామస్తులు మాత్రం 8 మంది కాదు, ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. వారి పేర్లు కూడా చెప్పాలని చెప్పేసి గ్రామాల్లో కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం అయితే కనపడుతుంది. మొత్తంగా గాయపడ్డ 8 మందిని అయితే ఫస్ట్ భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి అక్కడ సీరియస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని సికింద్రాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంత ప్రాణ నష్టం జరిగిందని ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శంకర్.